సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీపీసీలోని మిలియన్ ఆడిటోరియంలో గ్రూప్ 4 ద్వారా ఎంపికైన వారి శిక్షణ కార్యక్రమం. హాజరైన అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఫిబ్రవరి నెల ఉత్పత్తిని ప్రకటించిన ఆర్ఎఫ్సిఎల్ సిజిఎం ఉదయ్ రాజహంస. అంతర్జాతీయ ఎస్ఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఫిర్యాదు. మార్చి 8 స్ఫూర్తితో ముందుకు సాగుదాం. మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడదాం. పీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు కోడిపుంజుల లక్ష్మి. పదవ తరగతిలో 10 జీపీ సాధిస్తే విమాన ట్రిప్. బేగంపేట జెడ్పీహెచ్ఎస్ ఎం వినూత్న కానుక. రామగుండం కమిషనరేటుకు 3 పోలీస్ జాగీలాలు. నేరాల నియంత్రణలో జాగీలాల పాత్ర కీలకం. సింగరేణిలోని అనేక పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. సింగరేణి సీఎండీ శ్రీ బలరాం నాయక్. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండం ఎన్టీపీసీలోని మిలీనియం ఆడిటోరియంలో నూతనంగా గ్రూప్ 4 ద్వారా ఎంపికైన వార్డు అధికారులు, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అకౌంట్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ తెలంగాణ మున్సిపల్ చట్టంపై నూతనంగా ఎంపికైన వార్డు అధికారులు, ఇతర గ్రూప్ 4 ఉద్యోగులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వార్డులో పారిశుద్ధ్య పనులకు ప్రతిరోజు పర్యవేక్షించాలని, వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాలు, త్రాగునీటి సరఫరా, వివిధ రకాల సేవలు ప్రజలకు త్వరితగిన అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మీరు వచ్చి కూర్చోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ అని అనుకుంటే మన టార్గెట్ మనం ఏమనుకుంటాం, ప్రతి దే షుడ్ బి నో డార్క్ స్పాట్ ఇన్ అవర్ ప్లేస్. నా వార్డులో ఎక్కడ డార్క్ స్పాట్ ఉండకూడదు, నా ఎలక్ట్రిసిటీ దాంట్లో పర్ఫెక్ట్గా ఉండాలి, ఎక్కడ 24 hours సప్లై ఇవ్వాలనుకుంటాం. సో యూ షుడ్ గో ఇన్ టు డీటెయిల్ మీ ఎనర్జీ ఆడిట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర వాటర్ లిఫ్ట్ అయింది అనుకోండి, అదే 100 పోల్స్ ఉన్నాయి, 100 పోల్స్కి 100 లైట్స్ ఉన్నాయో చూసుకోవాలి. 100 లైట్స్ ఉంటే నెక్స్ట్ మీరు ఎలాంటి యాక్చువల్గా అక్కడ పోల్ మీద ఎంత వాటేజ్ ఆఫ్ లైట్స్ కావాలి, 18 watts కావాలా, 80 watts కావాలా, 90 watts కావాలా, అది రిక్వైర్మెంట్ చూసుకోవాలి. తర్వాత ఒక 90 watts లైట్ పెట్టారంటే దానికి ఎంత మీ వార్డు నుంచి ఎంత ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుందని యూ షుడ్ హ్యావ్ ఎన్ ఐడియా. దాని కాస్ట్ లేకపోతే మీకు కొన్ని మోటార్స్ ఉంటాయి అన్నమాట. ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఎలక్ట్రిసిటీ అంటే 2 రకాల బిల్స్ ఇస్తారు. కేటగిరీ 6 ఇస్తారు, కేటగిరీ 4 3 ఇస్తారు. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారంలో ఫిబ్రవరి 20, 2025 ఉత్పత్తులను యాజమాన్యం ప్రకటించింది. దేశంలో ఎరువుల కొరతను తీర్చేందుకు కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారాన్ని ప్రారంభించారు. 2021 మార్చి 22న కర్మాగారంలో పూర్తి స్థాయిలో ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ప్లాంట్లో ఉత్పత్తి అయిన నీమ్ కోటెడ్ యూరియా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నాం. ఫిబ్రవరి 2025లో కర్మాగారం 1,09,12.38 మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేశాం. ఇందులో తెలంగాణకు 58,063.32 మెట్రిక్ టన్నులు, ఆంధ్రప్రదేశ్కు 29,545.11 మెట్రిక్ టన్నులు, కర్ణాటకకు 1,068.5
7.9 మెట్రిక్ టన్నులు, తమిళనాడుకు 5,618.16 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశాం. ఈ సందర్భంగా సంస్థ పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యాన్ని మరియు 103912.38 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధించడంలో కీలక పాత్ర పోషించిన కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు RFCL ముఖ్య కార్యనిర్వహణాధికారి అభినందనలు తెలియజేశారు. అలాగే సంస్థకు మద్దతుగా ఉన్న రాష్ట్ర, జిల్లా యంత్రాంగానికి కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల రోజున అంతర్గాం జడ్పీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో నిర్వహించిన పోలింగ్ కేంద్రంలో అంతర్గాం ఎస్ఐ వెంకటస్వామి అధికార కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వ్యవహరించి బీజేపీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురిచేసి బూత్ ఏజెంట్లని వెళ్లగొట్టారని, ఈ రోజు రామగుండం సిపికి ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి వినతి పత్రం అందజేయడం జరిగింది. పోలింగ్ కేంద్రంలో బీజేపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న కార్యకర్తలను ఎస్ఐ వెంకటస్వామి కాంగ్రెస్ కార్యకర్తలను సెల్ ఫోన్ తో అనుమతించడం జరిగిందని పోలింగ్ ఆఫీసర్ వారించినా కూడా పట్టించుకోకుండా ఫోన్ బీజేపీ పోలింగ్ ఏజెంట్లకు ఇవ్వడంతో ఫోన్లో మాట్లాడిన రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాగూర్ బీజేపీ ఏజెంట్లను బెదిరింపులకు గురి చేయడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారన్నారు. గేటు బయట ఉన్న ఎస్ఐ వెంకటస్వామి మరియు కానిస్టేబుల్ రాజేందర్ కాంగ్రెస్ కార్యకర్తల వ్యవహరించి బీజేపీ నాయకులను అడ్డుకున్నారన్నారు. 1-3-2025 తేదీ నాడు గోదావరి కని కార్యాలయంలో ప్రగతిశీల మహిళా సంఘం POW ఆధ్వర్యంలో మార్చి 8వ అంతర్జాతీయ మహిళా దినోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా హాజరైన POW రాష్ట్ర నాయకురాలు కోడిపుంజల లక్ష్మి మాట్లాడుతూ, అంతర్జాతీయ మహిళా పోరాట దినం ఆవిర్భవించి నేటికి 114 సంవత్సరాలు అయింది. పని గంటల తగ్గింపు కోసం, పని స్థలాల్లో కనీస వస్తువుల కోసం మెరుగైన వేతనాలు కావాలని, ఓటు హక్కు కోసం 1850 దశకం తర్వాత కాలంలో మహిళలు పోరుబాట పెట్టారు. ఆనాడు ఎంతో మంది మహిళల వీరమరణం పొందారు. నేడు భారతదేశంలో మహిళలపై అనేక రకాల దాడులు, పరువు హత్యలు, అత్యాచారాలు జరుగుతున్న దుస్థితి ఉంది. నిర్భయ లాంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్న ప్రభుత్వాలు నామమాంత్రపు చట్టాల పేరుతో చేతులు దులుపుకుంటున్న పరిస్థితి ఉంది. మార్చి 8న అంతర్జాతీయ పోరాట దినం స్ఫూర్తితో సమాజంలో కుల రక్కసిని, మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న ప్రజల్లో అసమానతలను, అనైతికతను సృష్టించడమే కాక మహిళలపై మరింత అణచివేతకు, హింసకు పురిగల్పే మనువాద భావాజలాన్ని, మహిళలపై జరుగుతున్న దాడులకు, హత్యలకు వ్యతిరేకంగా మహిళల కోసం నడుమిగాల్సిన అవసరం వచ్చింది. ఇక ఆడదంటే అబాల కాదు సబల అని సవాల్ చేస్తూ మార్చి 8 స్ఫూర్తితో ముందుకు సాగుతామని పిలుపునిచ్చారు. మార్చి 1 నుండి 8 వరకు సభలు, ప్రదర్శనలు జరపాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘ నాయకురాలు స్వరూప, స్పందన, రజిత, జీవన, స్వరూప, ఊడిగమ్మ, లలిత పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం 1 నుండి 8 వరకు సదస్సులు, సభలు ఏర్పాటు చేయాలని నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు మన భారతదేశంలో, మన రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. నేటికి కూడా మహిళలపై దాడులు, అత్యాచారాలు తగ్గడం లేదు. స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు దాటినా కానీ నేటి వరకు కూడా మహిళలపై హత్యలు, అత్యాచారాలు, వేధింపులు జరుగుతూనే ఉంటున్నాయి. మరి ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా కానీ ఇవాళ మహిళల కోసం పనిచేస్తున్నాం, మహిళల కోసం ఇవాళ ప్రభుత్వాలు ఉన్నాయని ఇవాళ రాజకీయ నాయకులు చెప్పినట్టు ఇవాళ మహిళలపై జరుగుతున్న దాడులు కూడా ఇంతవరకు కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. మరి ఇవాళ చూసుకుంటే ఇవాళ మణిపూర్ సంఘటన కానీ, ఇవాళ ఇక్కడ లోకల్లో జరిగినటువంటి పెద్దపల్లి జిల్లాలో ఒక మైనర్ బాలికపై ఇవాళ రైస్ మిల్లో ఇవాళ గంజాయి తాగి, వాళ్ళ మద్యం తాగి మత్తులో ఉన్నప్పుడు ఆ చిన్నపిల్లలన్నా, పెద్దోళ్ళన్నా ఇవాళ 50 సంవత్సరాల నుంచి వెళ్ళి 10 సంవత్సరాల అమ్మాయి వరకు కూడా తెలియకుండా ఇవాళ మత్తులో ఉండి ఇవాళ అత్యాచారాలకు గురవుతున్నటువంటి పరిస్థితి, ఇవాళ దుర్భర పరిస్థితి ఇవాళ మన భారతదేశంలో ఉన్నది. ఇవాళ ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మహిళల బతుకులు మారడం లేదు. మరి మహిళలందరూ కూడా ఇవాళ మన హక్కుల కోసం పోరాడి ఇవాళ పోరాడాల్సిన బాధ్యత మహిళలపై ఉన్నది. అదేవిధంగా ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా ఇవాళ మహిళలందరూ కూడా అధిక సంఖ్యలో ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా POWగా మేము పిలుపునిస్తున్నాం.
10వ తరగతి పరీక్షల్లో 92%తో 10 జీపీఏ సాధించిన ప్రతి విద్యార్థికి విమానం ఎక్కించి బెంగళూరు తీసుకువెళ్లే అవకాశం తన స్వంత ఖర్చులతో కల్పిస్తారని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని బేగంపేట జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు మల్కా రామకిషన్ రావు విద్యార్థులకు ఆఫర్ ప్రకటించారు. శనివారం అక్కడి పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరీక్షలకు ముందే 20 రోజుల పాటు ఉదయం సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుందని, దీనికి తల్లిదండ్రులు సహకరించాలని సూచించారు. తమ పిల్లలను పరీక్షల్లో ఉత్తమ గ్రేడ్లు సాధించే విధంగా ఉపాధ్యాయులు బోధనా తరగతుల్లో తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. అలాగే తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పరీక్షల్లో ఎంతమంది అయినా 10 జీపీఏ సాధించిన విమాన టికెట్ ట్రిప్ ఆఫర్ వరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సమగ్ర శిక్ష ఏపీ డాక్టర్ షేక్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ప్రధానోపాధ్యాయుడు తమ పిల్లలను శ్రద్ధతో ప్రోత్సహించడం పట్ల అక్కడి గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పద్మజ, శ్రీనివాస్, సంపత్ కుమార్, గీతారాణి, శ్రీదేవి, మంగ, స్వరూప, పీఈటీ శ్రీనివాస్ పాల్గొన్నారు. నేరాల నియంత్రణలో నార్కోటిక్ ఎక్స్ప్లోసివ్ గుర్తింపులో పోలీస్ జాగీలాల పాత్ర చాలా కీలకమని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ కు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ఏడాది పాటు శిక్షణ పొందిన 24వ బ్యాచ్ కు చెందిన జాగీలాలు శుక్రవారం పాసింగ్ అవుట్ పరేడ్ పూర్తి చేసుకుని 3 జాగీలాల అందులో 3 డాగ్స్ నార్కోటిక్ డాగ్స్ జెస్సీ, గంజాయి, మత్తు పదార్థాల గుర్తింపులో స్పీపర్ డాగ్, రైడర్, ఎక్స్ప్లోజివ్ గుర్తింపులో ట్రాకర్ డాగ్, టైసన్ వివిధ రకాల నేరాలకు పాల్పడిన నిందితులను గుర్తించడంలో సంవత్సర కాలం శిక్షణ పొంది కమిషనరేట్ కు రావడం జరిగింది. డాగ్స్ మరియు డాగ్స్ హ్యాండ్లర్స్ ఈ రోజు సిపి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. సింగరేణిలోని అనేక పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సింగరేణి సీఎండీ శ్రీ బలరాం నాయక్ ఆర్ఎస్ ను ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ తో కలిసి కోరారు. తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ మరియు ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాదేది 1వ తేదీన శనివారం హైదరాబాద్ లోని సింగరేణి భవన్ యందు సింగరేణి సీఎండీ శ్రీ బలరాం నాయక్ ఐఆర్ఎస్ ను రామగుండం శాసనసభ్యులు శ్రీ రాజ్ ఠాగూర్, మకాన్ సింగ్ తో కలిసి సింగరేణిలో ఉన్న అనేక పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ ఈ కార్యక్రమంలో వారితో పాటుగా యూనియన్ జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. కనిపించిన నెలవంక రేపటి నుంచి రంజాన్ పవిత్ర మాసం ఆదివారం నుండి ప్రారంభమవనుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో నెలవంక శనివారం కనిపించడంతో రేపటి నుంచి ముస్లింలు ఉపవాస దీక్షలు చేపట్టనున్నారు. కాగా రోజు పాటించే ముస్లింలు నమాజ్ కు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. నమాజ్ కోసం అన్ని మసీదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సహార్ నుంచి ఇఫ్తార్ వరకు ఉపవాస దీక్షలు పాటిస్తారు. రోజుకు 5 పూటలు నమాజ్ చేస్తారు. తరావీహ్ నమాజ్ లో ఖురాన్ పఠనం చేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్టీపీసీలోని మిలియన్ ఆడిటోరియంలో గ్రూప్ 4 ద్వారా ఎంపికైన వారి శిక్షణ కార్యక్రమం. హాజరైన అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఫిబ్రవరి నెల ఉత్పత్తిని ప్రకటించిన RFCL CGM ఉదయ్ రాజహంస. అంతర్జాతీయ ఎస్ఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఫిర్యాదు. మార్చి 8 స్ఫూర్తితో ముందుకు సాగుదాం. మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడదాం. POW రాష్ట్ర నాయకురాలు కోడిపుంజుల లక్ష్మి. పదవ తరగతిలో 10 జీపీ సాధిస్తే విమాన ట్రిప్. బేగంపేట జెడ్పీహెచ్ఎస్ ఎం వినూత్న కానుక. రామగుండం కమిషనరేటుకు 3 పోలీస్ జాగీలాలు. నేరాల నియంత్రణలో జాగీలాల పాత్ర కీలకం.
సింగరేణిలోని అనేక పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. సింగరేణి సీఎండీ శ్రీ బలరాం నాయక్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.